1946 లో అటవీ తీగలతో దట్టమైన పొదలతో కప్పబడి ఉన్న ఈ శ్రీ 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 గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అటవీ శాఖ అధికారులైన చీఫ్ కన్జర్వేటర్ చోనీరు సంజప్ప, డిప్యూటీ రేంజర్ నారాయణ రంగస్వామి మరియు ఆవులపాటి పెద్ద పుల్లయ్య గుర్తించారు. గుండ్లకమ్మ నది తీరాన టైగర్ రిజర్వ్ జోన్ కావడం సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఆర్జీఎం గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిద్దె శివరాం గారు ఆలయానికి కావాల్సిన చాలా రకాల అభివృద్ధి పనులు అయితే చేశారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే మహాశివరాత్రి సందర్భంగా దట్టమైన నల్లమల అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయం శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుండడంతో ఇక్కడ మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతూ వస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖుల సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు తమ ఊర్ల నుండి వచ్చి మహాశివరాత్రి మరియు కార్తీక సోమవారాలలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వస్తుండడంతో ఇక్కడ బ్రిటిష్ వారు భక్తుల కోసం నిర్మించిన బావితో పాటు యుగంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసిన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు ఉప పాండవులను సంహరించిన పాప పరిహారార్థం సాక్షాత్తు శ్రీకృష్ణుడే కోటి శివలింగాలను ప్రతిష్ఠించమని సూచించగా అశ్వత్థాముడు ఈ నల్లమల అడవి మధ్యలో గుండ్లకమ్మ నది తీరాన ఘోర తపస్సు చేసి ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామి అంటే శివునితో పాటు రాజరాజేశ్వరి దేవి అంటే పార్వతీదేవిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. గుండ్లకమ్మ నది తీరాన ఈ ఆలయాన్ని నిర్మించడంతో ఈ ఆలయాన్ని గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తున్నారు. విశిష్టత కలిగిన ఈ ఆలయానికి మరెన్నో అభివృద్ధి పనులు చేసి సౌకర్యాలను కల్పించి నడకదారిన వచ్చే భక్తులతో వాహనాలతో రావడానికి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేసి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పొందండి.